నమస్తే అండి. ఈ సమాజంలో రకరకాల ఆలోచనలతో వ్యక్తులుంటారు. అందరి ఆలోచనలు ఒకేలా ఉండవు. కొంతమంది ఆలోచనలు మంచివైతే ఇంకొంతమంది ఆలోచనలు చెడు ఆలోచనలుంటాయి. మంచి ఆలోచనలు ఉండేవారిని అందరూ ఇష్టపడతారు. సమాజంలో ప్రతి ఒక్కరి చేత గౌరవించబడతారు. వాళ్ళ మంచితనంతో రోజురోజుకి వారి గౌరవాన్ని, విలువను పెంచుకుంటూ ఉంటారు. ఎవరికైతే చెడు ఆలోచనలు, చెడు బుద్ధులు ఉంటాయో వారి విలువ రోజురోజుకి తగ్గిపోతూ ఉంటుంది. మనకి ఎప్పుడైనా ఒక వ్యక్తితో పరిచయం కలిగిందంటే అతనిలో ఉండే మంచిని తీసుకొని చెడుని విడిచిపెట్టాలి. అనవసరమైన విషయాల్ని మన మనసులో పెట్టుకోకూడదు. అందరితో నవ్వుతూ ఆప్యాయంగా మాట్లాడాలి. మంచి ప్రవర్తన లేని వాళ్ళని మొహమాటం లేకుండా దూరం పెట్టాలి. అంతేకాని అలాంటి వాళ్ళని అతి చనువిచ్చి కోరి కష్టాలు తెచ్చుకోకండి. ఈ సమాజంలో అతి మంచితనం కూడా మంచిది కాదు. కొన్ని సందర్భాల్లో అతి మంచితనం వల్ల మనల్నే ఇబ్బంది పెడుతుంది. ఈ రోజుల్లో సర్దుకుపోయే వాళ్ళని చేతకాని వాళ్ళ చూస్తున్నారు. మనలో ఏ తప్పు లేనప్పుడు రాజీ పడాల్సిన అవసరం లేదు. మనకుండే స్నేహితుల బట్టి మనమేంటో, మన ప్రవర్తన ఏంటో ఎదుటి వాళ్ళు తెలుసుకుంటారు. అందుకే స్నేహం చేసే ముందు వాళ్ళ ఆలోచన విధానాన్ని, వ్యక్తిత్వాన్ని పూర్తిగా తెలుసుకోవాలి. సమాజంలో మీ గౌరవాన్ని ఎప్పుడూ తగ్గించే విధంగా ప్రవర్తించకండి. నలుగురిలో మీకంటూ ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకోండి. మనకి అందని దానికోసం ఆశపడకూడదు. నచ్చిన దానికోసం ఆరాటపడకూడదు. మనకి ఇష్టపడేవారిని ఎప్పుడూ వదులుకోకూడదు. ఎంతటి సమస్య ఎదురైనా కుంగిపోకూడదు. మన నిజాయితీయే మనకు శ్రీరామ రక్ష.